హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ బై రూపా. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను దివాళీ రోజు వీడియో అనమాట, దివాళీ స్పెషల్ వీడియో. ఈ వీడియోలో మీరు చాలా చూడబోతున్నారనమాట. ఎందుకంటే ఇది హాలోవిన్ ప్లస్ దివాళీ, కలర్స్ ఆఫ్ డార్క్నెస్ అండ్ కలర్స్ ఆఫ్ లైట్స్కి మధ్య పోటీలాగా అండ్ భలే కాంబినేషన్లో ఒక రెండు కలిపి ఒకే రోజు రావడం భలే అనిపించింది. సో ఈరోజు దివాళీ రోజు, ఆ రోజు మార్నింగే ఇక్కడికి వచ్చేసాం కదా. అక్క వాళ్ళు అప్పటికి ఈ వంటల ప్రిపరేషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేశారనమాట. అక్కనేమో పరవన్నం అలా చేస్తున్నారు, పాయసం. అన్నేమో వడలు వేస్తున్నారు. సో ఈ వడలు ఏంటి అంటే కానీ సత్తా ఇలా చూసాడంట ఎక్కడో రీల్లో. సో కవర్తో అలా గ్లాస్తో వేయడం, కానీ అది ట్రై చేశాడు, కానీ అది కొంచెం ఇరిగిపోతున్నాయి. మాకంటే ఇక్కడ అన్న బాగా వేస్తున్నారు, చాలా బాగా వేస్తున్నారు గారెలు. నేను కూడా ట్రై చేశాను తర్వాత. బట్ అవి మాత్రం కొంచెం ఇరిగిపోతున్నాయి. నేను వేస్తే కొంచెం పిండి మెత్తగా ఉండడం వల్ల అయి ఉండొచ్చు, అండ్ మేబీ నాకు రావట్లేదు. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ అన్ననే వేశారు. ఈ వడ తీసిన తర్వాత పెరుగులో వేస్తారంట. సో పెరుగు పచ్చడిలాగా అలా ప్రిపేర్ చేసి దాంట్లో వేసి ఆ దహి వడ అని చెప్పారు. మాకైతే మా దగ్గర సైడ్లో మేము ఇంతవరకు ఎప్పుడు దహి వడ అలా పెరుగు వడ ఎప్పుడు చేసుకోలేదు. సో ఫస్ట్ టైం అక్క మాకు ఆ దహి వడ అలా చెప్తుంటే ఏంటో నేను పచ్చడి అనుకుని అలా తినేసాను. సో ఆ తర్వాత అన్నారు ఆ దహి వడ సో ఈ స్పెషల్గా పెరుగు పచ్చడిలాగా చేసి దాంట్లో వేస్తారు ఇలాగా అని చెప్పేసి. సో అప్పటి వరకు నాకు తెలీదు. మీకు ఎవరికైనా సరే ఇంతకుముందు తెలియకుండా ఉన్నారని అలాగా కొంచెం చెప్పండి. నేను ఒకదాన్నే కాకుండా ఇంకా ఉన్నారు అనుకుంటాను. అండ్ అన్న ఇంకా బాగా వేస్తున్నారు నాకంటే, చూడండి. అండ్ ఇదే దహి వడ అక్క చెప్పారు. అండ్ టేస్ట్ కూడా బాగుంది. ఫస్ట్ టైం నేను అక్కడే టేస్ట్ చేశాను, అది ఇంతకుముందు ఎప్పుడు తినలేదు. అండ్ అలాగే బెల్లంతో చేసిన పాయసం అండ్ అలాగే వడ. నా సైడ్ గారెలు అంటాము, సో అందుకే గారెలు వడలు రెండు అంటున్నాను. అండ్ అలాగే ముద్దపప్పు అండ్ నార్మల్ పప్పు కూడా ఉండింది. అప్పడాలు, వడియాలు ఇవన్నీ కూడా కాంబినేషన్ విత్ వైట్ రైస్. ఇంత ఫుడ్ తిన్నాము మేము, చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు అక్కడ. ఇది టేస్ట్ చేసి చాలా టేస్ట్ అనిపించింది, చాలా బాగుందని చెప్పి అక్కకి చెప్పాను. అయిపోయిన తర్వాత మాకు బెడ్ వచ్చిందనమాట, కొత్త రూమ్కి షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా. దేనికి అది సపరేట్గా బెడ్ ఇలా వచ్చిందనమాట. సో ఆ బెడ్ని మొత్తం నీట్గా అరేంజ్ చేస్తున్నాడు, మాన్యువల్ చూసేసి మొత్తం సెట్ చేస్తున్నాడు. మాన్యువల్లో ఉన్నట్టు సత్య ఫిక్స్ చేస్తున్నాడు. తనకి కూడా నేను హెల్ప్ చేస్తున్నాను, వీడియో తీస్తూ కాదు, అప్పుడప్పుడు హెల్ప్ చేస్తున్నాను. మధ్యలో ఎప్పుడో వీడియో తీసాను అంతే. అండ్ వాచర్లు ఎక్కడ ఉన్నాయి అసలు? అన్నీ ఒక్కదాని పొగడవా నేను ట్రైపోదమ్మా. ఓకే, దానికి ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు కడ్డీలు ఉన్నాయి.
ఇంకో అలా సక్సెస్ఫుల్గా ఇద్దరం కలిసి ఆ బెడ్ని సెట్ చేసాము. నెక్స్ట్ అక్కడ నుంచి తర్వాత షాపింగ్ కోసం అని చెప్పేసి ప్రైమార్క్ వచ్చాము. అలాగా దివాళీ స్పెషల్ షాపింగ్ లాగా. సో ఇవి కొంచెం ట్రైల్ వేసాను. సో వాటిలో కొంచెం సెలెక్ట్ చేసి కొన్ని తీసుకున్నాను. అండ్ అలాగే బెడ్ కోసం ఇలా బెడ్షీట్ అండ్ పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాము. సో ప్రైమార్క్ అనేది కొంచెం అన్ని రీజనబుల్గా ఉండే ప్రైజెస్ అనమాట. సో అందుకని మెయిన్గా ఎక్కువ ప్రైమార్క్లోనే షాపింగ్ చేస్తాను. ఎక్కువగా లగ్జరీస్కొని ఎక్కువ ఏం పోము. సో నేను బేసిక్గా ఎప్పుడు ప్రైమార్క్ లాగా చూస్తాను. అండ్ అలాగే హాలోవీన్కి కూడా పిల్లలు కొంచెం ఇలా రెడీ అయ్యారు, కొంచెం క్రేజీగా. అండ్ పక్కనే బిజినెస్లో ఉన్నాయి. ఐస్ క్రీమ్ తిన్నాము, చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్. నైట్ అలా చాలాసేపు తిరుగుతూ ఉన్నాం రోడ్డు మీద. సో దివాళీ రోజు. సో ఈ నైట్ మొత్తం క్రాకర్స్ ఇలా పేలుతూ ఉన్నాయి. చాలా బాగా ఇండియన్ ఫీల్ వచ్చిందనమాట. సో ఈస్టామ్ అంటేనే ఇండియా, మినీ ఇండియా. సో ఈస్టామ్లో ఈ ఇండియా వైబ్స్తో అలా దివాళీ చేసుకున్నాం అన్నమాట. Should we do something? Yeah, you can do. Yeah, like. Thank you. Jokers don't do anything. Happy Diwali. లైక్ ఎవ్రీ దివాళీ, ఈ దివాళీ కూడా చాలా బాగా జరిగింది. అండ్ అలాగే మీ అందరికీ కూడా మీ లైఫ్లో ఎప్పుడు బ్రైట్నెస్ అండ్ హ్యాపీనెస్ ఉండాలని కోరుకుంటూ, అండ్ అందరికీ హ్యాపీ దివాళీ. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మేక్ మై డే మోర్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ.